తుక్కుగూడలో రేపు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. జనజాతర పేరుతో ప్రజల్లోకి వెడుతోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 60 ఎకరాల్లో సభాస్థలి సిద్ధమైంది. 300 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో 3 వేదికలను సిద్ధం చేసింది కాంగ్రెస్. ప్రధాన వేదికపై రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్, మంత్రులు కూర్చుంటున్నారు. మరో వేదికపై ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి. 10 లక్షల జన సమీకరణ చేస్తోంది కాంగ్రెస్. 2023 సెప్టెంబర్ 17న ఇదే వేదికపై 6 గ్యారెంటీలు విడుదల చేశారు సోనియా గాంధీ. రేపు అక్కడి నుండే 5 న్యాయ్ విడుదల చేయనున్నారు. రాహుల్ గాంధీ ఈ 5 న్యాయ్ విడుదల చేస్తారు. 100 రోజుల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్న మా బూత్ స్థాయి కార్యకర్త ఈ మీటింగ్ కి రావాలి. దాంతో పాటు వారి ఉత్సాహాన్ని కూడా, గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. జనజాతరకు అశేషంగా తరలి వచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్లకు పని కనిపించాలని 100 రోజుల పని చట్టం, ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి ఈ ప్రాంగణంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు జనజాతర, కొన్ని లక్షలాది మందితో జనజాతర చేయాలంటే ఒక తలంపుతో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసి రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఇక్కడ రావడం, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇక్కడ తెలుగు వర్షన్ని